జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని కారు ఢీకొంది. ప్రమాదానికి గురైన కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు రవి, ప్రణయ్గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని కారు ఢీకొంది. ప్రమాదానికి గురైన కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు రవి, ప్రణయ్గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంతమంది పంపించండి. అడ్రస్ తెలుస్తున్నది పాపం వాళ్ళు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని కారు ఢీకొంది. ప్రమాదానికి గురైన కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు రవి, ప్రణయ్గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఎల్బీ నగర్లో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే వనస్థలిపురానికి ఏదైతే యాక్సిడెంట్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. తెల్లవారుజామున ఏదైతే ఇసుక లారీ ఒక కారును ఢీకొనడంతో దానికి ముందు ఉన్న కారు కూడా ఢీకొనడంతో అల్ల ఉన్న ప్రణయ్, రవి అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మరి కొంతమందికి గాయాలు జరిగింది. దాన్ని కామినేని హాస్పిటల్కి అడ్మిట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనిపైన పోలీసులు దర్యాప్తు చేసి దీనిపైన కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే తెల్లవారుజామున కాబట్టి ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి లారీ ఏమైనా నిద్రపోయిందా డ్రైవర్ దానిపైన కూడా పోలీసులు విచారణ చేసినట్టు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ గోపి.